అందరికీ నమస్కారం. నెక్స్ట్ ప్రాబ్లం very important. Find the value of log 0.001 base 10. Log 0.001 base 10. Okay, given log 0.001 base 10. సో బేస్ 10 నుండి ఇలా పాయింట్స్లో వచ్చినాయి అనుకో. సో బేస్లో 10 నుండి అన్ని 0 వచ్చి లాస్ట్ 1 వస్తే సింప్లీ ఆన్సర్ చూస్తానే చెప్పేయచ్చు. ఆఫ్టర్ పాయింట్ హౌ మెనీ డెసిమల్ 1 2 3 ఆన్సర్ ఈజ్ -3. సో -3. ఇప్పుడు డెసిమల్ పాయింట్ అంటే పాయింట్స్ వచ్చినప్పుడు అన్ని 0 అయ్యి లాస్ట్ నా నెంబర్ 1 వచ్చినప్పుడు ఆఫ్టర్ పాయింట్ హౌ మెనీ డెసిమల్ 1 2 3 అంటే -3 answer. So what is the process? So after point how many decimal? 0.001. So write 1 by 1000. 1 by 1000 how to write? 1 by 10 cube. So what is the formula? 1 by a power n. So a power minus n. So 10 power minus 3. You write 10 power minus 3. So log 10 power minus 3 and base 10. So 0.001 how to write? 10 power minus 3 log 10. So what is the formula? Log a power m is equal m log a. M log a. So minus 3 log 10 base 10. So minus 3 into so log 10 base 10. సో బేస్ సేమ్ ఉంది, దాని పైన నెంబర్ కూడా సేమ్గా ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది అని చెప్తున్నాం. బేస్ వాల్యూ సేమ్ ఉండి దాని పైన నెంబర్ కూడా సేమ్ ఉంటే వాల్యూ 1. -3 into 1 -3. సో వెరీ ఇంపార్టెంట్. రైట్. Next problem. Find the value of log 8 by 27 2 by 3. Log 8 by 27 base 2 by 3. సో ఎలా రాయాలంటే ఇవి బేస్ 2 by 3 వచ్చేటట్టు దీని పైన నెంబర్ని కూడా అలాగే రాయాలి. సో 8 how to write? 2 into 2 into 2. 2 2 ja 4, 4 2 ja 8. 2 cube you write. 27 how to write? 3 3 ja 9, 9 3 ja 27, 3 cube. So divided by both numbers, 8 by 27 is equal 2 cube by 3 cube. So how to write 8 by 27 is equal 2 by 3 whole cube you write. So 2 by 3 whole cube. A power m by b power m, a by b whole power m. So log 2 by 3 base లో ఉంది, దీని పైన నెంబర్ కూడా బేస్ వచ్చేటట్టే రాసినాం. సో 2 by 3 whole power 3. సో వాట్ ఈస్ ద ఫార్ములా? log a పవర్ m ఈజ్ ఈక్వల్ పవర్ కిందికి వచ్చేస్తుంది m log a. m log a. సో 3 log 2 by 3 బేస్ 2 by 3. సో బేస్ పవర్ సేమ్ ఉంటే దాని వాల్యూ 1. So 3 into 1 is equal 3. Right on. So very important. Number of times public repeat అయింది. log 343 by 125. So log 343 by 125. సో చూస్తానే మనం గుర్తుపట్టాలి అసలు ఏంటి ఇది ఎలా ఉంది. డివిజన్ ఫామ్లో ఉంది. చూస్తానే ఫామ్లో ఏమొస్తుందో ఐడెంటిఫై చేయాలి. లాగ్ ఏ బై బి, లాగ్ ఏ బై బి ఫామ్లో ఉంది. లాగ్ ఏ బై బి ఫామ్ లాగ్ ఏ బై వస్తే గుర్తుకు ఏం రాసుకోవాలన్నా మైనస్. లాగ్ ఏ మైనస్ లాగ్ బి. లాగ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ log a minus log b. Log 343 minus
log 125. సో మళ్ళీ మార్చుకోవాలా, expanded form. Log 343 minus log 125. How to write 343? 7 7 ja 49, 49 7 ja 343. How to write? 7 cube. 125. How to write? 5 5 ja 25, 5 25 5 ja 125. Write 5 cube. So log 7 power 3 minus log 5 power 3. సో మళ్ళీ వాట్ ఈస్ ద ఫార్ములా? ఎక్స్పాండెడ్ చేసుకోవాలి. చూసాను, మళ్ళీ గుర్తుపట్టాలి. లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ ఎం లాగ్ ఏ. వాట్ ఈస్ ద ఫార్మ్? ఎం లాగ్ ఏ. లాగ్ ఏ పవర్ ఎం ఫామ్లో ఉంది. సో పవర్ కిందికి వచ్చేస్తుంది. 3 log 7 minus 3 log 5. ఓకే, 3 log 7 minus 3 log 5. సో రెండిట్లో అబ్జర్వ్ చేస్తే what is the common? 3 into log 7 minus log 5. సో రెండిట్లో 3 log 7 minus 3 log 5. సో ఇందులో 3 ఉంది, ఇందులో కూడా 3 ఉంది. రెండిట్లో కామన్ 3. 3 ఇంటూ కామన్ చేసినాం కాబట్టి ఇంకా రాదు 3. log 7 minus log 5. రైట్ డౌన్. రైట్. వెరీ 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 ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్. సో పైన ఎగ్జాంపుల్ 1, ఇది ఎగ్జాంపుల్ 2, రెండు కలిపి ఎక్కువసార్లు పబ్లిక్ అడిగారు. రైట్ 2 log 3 plus 3 log 5 minus 5 log 2 యాజ్ ఏ సింగిల్ లాగరిథం. అంతా కలిపి ఒక సింగిల్ లాగరిథంలో రాయండి. సో రైట్ డౌన్ క్వశ్చన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. given 2 log 3 plus 3 log 5 minus 5 log 2. ఒక్కొక్క టర్మ్ అబ్జర్వ్ చేయండి. 2 log 3ని అబ్జర్వ్ చేయండి, 3 log 5ని అబ్జర్వ్ చేయండి, 5 log 2ని అబ్జర్వ్ చేయండి. ఒక ఫార్ములా అంటే రివర్స్ ఫార్ములా అని వస్తుంది. log a పవర్ m ఈజ్ ఈక్వల్ m log a అని చదివింటాం. ఇప్పుడు రివర్స్ నేర్చుకోవాలి. m log a ఈజ్ ఈక్వల్ log a పవర్ m. చిన్న అబ్జర్వ్ చేస్తే m అనేది డౌన్లో అనేది పవర్కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఫస్ట్ టర్మ్ 2 log 3 ఉంది. సో log 3 స్క్వేర్ అని రాయొచ్చు కదా. m log a ప్లేస్లో log a పవర్ m రాసినట్టు 2 log 3 ఈజ్ ఈక్వల్ log 3 స్క్వేర్ అని రాస్తున్నాం. నెక్స్ట్ 3 log 5 ఈజ్ ఈక్వల్ పైకి వెళ్ళిపోతుంది log 5 క్యూబ్. సో 5 log 2 లాస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ log 2 పవర్ 5. ఓకే, అవే స్టెప్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసిన. m log a ఫామ్లో ఉంది. log a పవర్ m అంటే 3 స్క్వేర్ ప్లస్ log 5 పవర్ 3 మైనస్ log 2 పవర్ 5. ఓకే, ఆర్ క్లియర్? log 3 స్క్వేర్ అంటే ఏంది? 9. 3 స్క్వేర్ అంటే 9. log 5 క్యూబ్ అంటే 125. log 2 పవర్ 5. 2ను 5 టైమ్స్ రాస్తాం. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 32. So 32 is right. Okay, so write down this one rough. Okay, క్వశ్చన్ లో సింగిల్ లాగరిథం గా రాయమన్నాడు. ఫస్ట్ అన్ని రివర్స్ గా ఆలోచిస్తాం. ఇక్కడ చూస్తే మళ్ళీ ఏ ఫామ్ లో ఉంది? log a ప్లస్ log b అని చదివినాం. log a ప్లస్ log b. ఫస్ట్ 2 టర్మ్స్ మాత్రం అబ్జర్వ్ చేయండి. log a ప్లస్ log b ఈజ్ ఈక్వల్ log a ఇంటూ b అని చదివినాం. log a ఇంటూ b. సో అదే రాస్తాం. log 9 ఇంటూ 125 log 9 into 125 minus log 32 form. Okay, 9 into 125 answer 9 5 ja 45, 9 2 ja 18 4 22, 9 1 ja 9 2 11, 1125 minus log 32. Okay, మళ్ళీ అబ్జర్వ్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? log a minus log b is equal. ఇప్పుడు మైనస్ వచ్చింది కాబట్టి log
A by B. Log A by B. Log 1125 by 32. This is a form of single logarithm. Okay. 2 log 3 plus 3 log 5 minus 5 log 2. M log A form. Log 3 square plus log 5 cube minus log 2 power 5. Log 3 square 9. Log 9 plus 5 cube means 125. Log 125 minus 2 power 5 means 32. First ఈ two terms observe చేస్తే what is the formula? Log A plus log B. Log A into B. Log 9 into 125 minus log 32. 9 into 125, 1125 minus log 32. So, what is the formula? Log A minus log B formula ఉంది. Log A by B రాసుకోవచ్చు. Log 1125 by 32. Right. Next question, very important. Solve 3 power x equal to 5 power x minus 2. So, very, very important. So, answer given 3 power x equal to 5 power x minus 2. So, నేను left side no is equal to ఉంది కాబట్టి left right గా రాస్తున్నా, right left గా రాస్తున్నా. Observe 5 power x minus 2 is equal 3 power x. 3 power x. Taking log on both sides. Taking log on both sides. Taking log on both sides. Log 5 power x minus 2 is equal 3 power x. Taking log on both sides. Log 3 power x. So what is the formula? మళ్ళీ formula అబ్జర్వ్ చేసుకుంటే log a power m formula ఉంది. m log a అని డైరెక్ట్ రాసుకోవచ్చు. m log a. సో ఈ పవర్ m ప్లేస్ లో x మైనస్ 2 ఉంది కాబట్టి x minus 2 log 5. x minus 2 log 5 is equal. So log a power m. m log a. x log 3. x log 3. Okay. So simplification. X into log 5 minus 2 into log 5. So x log 5 minus 2 log 5 is equal x log 3. So x log 5 and x log 3 are like terms. ఎందుకంటే both side కూడా x ఉంది కనుక x is a common term. So x log 5 minus plus x log 3 ఉతలకు వస్తే minus x log 3 is equal minus 2 log 5 ఉతలకు వస్తే plus 2 log 5. So రెండిట్లో కామన్ x అని రాసుకోవచ్చు. x into log 5 minus log 3 is equal 2 log 5. 2 log 5. So what is the find the value of x? X is equal 2 log 5 divided by log 5 minus log 3. So this is the correct answer. Okay. X into log 5 minus log 3 is equal 2 log 5. X is equal 2 log 5 divided by log 5 minus log 3. ఇలా రాసిన కరెక్టే. ఇంకొక టైప్ లో రావచ్చు. X equal to log 5 square divided by log a minus log b. Log 5 by 3. Log 25 divided by log 5 by 3 అని రాసిన కూడా కరెక్టే. ఓకే. సో ఏ ఆన్సర్ ఏం రాసుకోవచ్చు. రైట్. So very, very important. Find x is 2 log 5 plus 1 by 2 log 9 minus log 3 is equal log x. Okay. So given నేను ఎలా రాసుకుంటున్నా అంటే given రివర్స్ రాస్తున్నా. log x is equal to log 5 plus 1 by 2 log 9 minus log 3. So log. సో ఆల్రెడీ ఏ ఫామ్ లో ఉంది. m log a ఉంది. ఎలా ఉంది?
m log a ఉంటే ఏం రాసుకోవచ్చు అని చెప్పినాను, log a పవర్ m రాసుకోవచ్చు, log a పవర్ m. సో log 5 స్క్వేర్ అని రాస్తున్నా ప్లస్ log 9 పవర్ 1/2 కూడా రాసుకోవచ్చు. m log a ఫార్మ్ log a పవర్ m minus log 3. log 5 square means 25. 5 into 5 25 plus log 1/2 అంటే ఏం రాసుకోవచ్చు, √9 రాసుకోవచ్చు మైనస్ log 3. తెలుసు కదా, √9 అంటేనే 9 పవర్ 1/2 అని. log 25 plus √9 value 3, log 3 minus, so plus log 3 minus log 3. So log 3 cancel. Log 25 is taken. So log x is equal, all term log x is equal. So log x is equal. So both side log is removed. X equal to 25. Okay. Log x is equal log a m log a power m. So 5 square plus log 9 power 1/2 minus log 3. Log 5 square means 25 plus log √9 minus log 3. Log 25 plus √9 value 3. Log 3 minus log 3. Both side cancel. 0 వచ్చేస్తుంది. Log x equal to log 25. So both side log is removed. X equal to 25. Write down. So very important. log 5 base 25. ఇంతకుముందు బేస్ స్మాల్ గా ఉండా, బేస్ పైన ఉన్న నెంబర్ బిగ్ గా ఉండా, సేమ్ వచ్చేటట్టు రాసుకోవచ్చు. ఇక్కడ రివర్స్ అయింది. లాగ్ సేమ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఫార్ములా ఉన్న చోట రాసుకోండి. లాగ్ ఏ బేస్ ఏ పవర్ m ఫార్ములా ఉంటే, బేస్ ఇక్కడ బేస్ పైన బేస్ ఈక్వల్ గా ఉండాలి, బట్ పవర్ లో ఉండాలి. అప్పుడు ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్ ఫార్ములా 1/m అని రాసుకోవచ్చు. 1/m. So how to write? log 5 25 ఏం రాస్తున్నాం అంటే 5 into 5. How much? 5 square. 5 square. So what is the formula? log a power m. So 1/m. 1/m అంటే 1/2. Direct write the formula. Write down. The second problem, same method. log 3 base 81. సేమ్ పైన స్మాల్ వచ్చి కింద బిగ్ వచ్చినప్పుడు బిగ్ గా ఉండేదాన్ని మార్చుకోవాలా. సో 3 into 3 into 3 into 3, సేమ్ 3 power 4. ఓకే, log 3 బేస్ లో ఏం రాస్తున్నా అంటే 3 power 4. బాగా అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద ఫార్ములా, log a బేస్ లో a పవర్ n. ఇక్కడ a ఈక్వల్ ఉండాలి, అప్పుడు రైట్ డౌన్ 1/m ఫార్ములా. సో 1/4, m ప్లేస్ లో ఏముంది ఇక్కడ 4, 1/4 ఆన్సర్. రైట్ డౌన్. సో వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ బేస్ 2 ఉంది, పవర్ పైన బిగ్ నెంబర్ ఉంది. సో పాత మెథడే, బట్ 16 ఏం రాయొచ్చు, 2 into 2 into 2 into 2 అంటే 2 power 4 అని రాయగలుగుతాం. 1/2 power 4 నేను రాయగలుగుతాం. సో ఇక్కడ 1/16 ఉంది, 16 ప్లేస్ లో 1/2 power 4 రాసినాం. 1/2 power 4 ను 1/a power n is equal a power minus n అంటే 2 power minus 4 అని రాయగలుగుతాం. సో log 1/2 power 4 base 2 log 2 power minus 4 base 2. So what is the formula? log a power m is equal m log a. How to write? m log a. So minus 4 log 2 base 2. మళ్ళీ ఏం ఫార్ములా ఇది, log a base a. పవర్ సేమ్ ఉంటే ఆ వాల్యూ ఏం రాస్తాం, 1 అని రాస్తాం. సో లాస్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. సో లాస్ట్ స్టెప్ minus 4 into this value ఏమవుతుంది 1. సో minus 4. సో log 2 base 2 వాల్యూ 1. సో దీని కింద ఇది రాయండి, minus 4 into 1 minus 4. రైట్ డౌన్.
నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, log 1 బేస్ 7. 1 వచ్చి బేస్ ఏది ఉన్నా కూడా దాని వాల్యూ 0. 1కి ఆపోజిట్ 0 అని గుర్తుపెట్టుకోండి అన్న. సో log 1 ఎనీ బేస్ ఈజ్ 0, అంతే. log 1 వాల్యూ 0. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్, log రూట్ ఎక్స్ ఎక్స్. ఆల్రెడీ ఇటువంటి ప్రాబ్లం ఆల్రెడీ చేసినాం. రూట్ సి అని చేసినాం ఇక్కడ. ఓకే, సేమ్ మెథడ్. సో రూట్ ఎక్స్ నేను రాయొచ్చు లాగ్ ఎక్స్ పవర్ 1/2 బేస్ ఎక్స్. సో లాగ్ ఏ పవర్ ఎం ఫామ్లో ఉంది, ఎం లాగ్ ఏ, ఎం లాగ్ ఏ. సో 1/2 లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్. మళ్ళీ ఏం ఫామ్లో ఇది, log a base a value 1, log a base a value 1. So 1/2 into 1, this value is correct, 1/2. Okay, right. Next, very important, log 512 base 2. So 512 no base 2 వచ్చేటట్టు రాసుకోవాలి. సో ఇలా ఫ్యాక్టర్ చేసుకోవాలా. 2 2 జా 4, 1 is there, 2 5 జా 10, 2 6 జా 12, 2 1 జా 2 2 జా 2 8 జా 2 6 జా 12, 2 4 జా 8, 2 3 జా 2 2 జా 2 16 జా 2 8 జా 2 4 జా 2 2 జా. How many 2s are there? 3 6 9. 2 power 9 is right down. log 2 power 9 base 2. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఫార్ములా log a పవర్ m, m log a 9 log 2 base 2. 9 into 1 is equal 9. So already this is also log a base 2 is 1. Right. log 0.01 బేస్ 10. ఆల్రెడీ చెప్పినాను, బేస్ 10 ఉండి పైన అన్ని జీరోస్ ఉండి లాస్ట్ నెంబర్ 1 ఉంటే పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ ఉన్నాయి, 1 2, అంటే ఆన్సర్ -2 అని గుర్తుపెట్టుకోవచ్చు. సో 0.01 అని రాయొచ్చు, 1/100 అని రాయొచ్చు. 1/100 ను 10 స్క్వేర్ రాస్తాం. 10 స్క్వేర్ అని రాయొచ్చు. 1/a పవర్ n, a పవర్ -n అంటే 10 పవర్ -2 అని రాసుకోవచ్చు. సో log 10 పవర్ -2 బేస్ 10. సో ఫార్ములా ఏమొస్తుంది, log a పవర్ m is equal m log a ఫార్మ్. సో -2 into log 10 బేస్ 10. ఆల్రెడీ చెప్పినాను, log 10 బేస్ 10 వాల్యూ 1, log 10 వాల్యూ 1. సో log a బేస్ a ఫార్మ్లో ఉంది కాబట్టి అలా తీసుకున్న 1. -2 into 1 -2 ఆన్సర్. ఓకే, రైట్. సో very most important, 2 power 2 plus log 3 base 2. 2 పవర్ ఉంది ఇక్కడ, 2 పైన ఇదల్లా ఉంది. 2 పవర్ 2 plus log 3 base 2. సో వాట్ ఈస్ ద ఫార్ములా సార్, a పవర్ m ప్లస్ n అని చదువుకున్నాం. a పవర్ m ఇంటూ a పవర్ n ఫార్ములా రాస్తున్నాం. సో a అనేది కామన్, 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ log 3 బేస్ 2. సో 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఏ పవర్, సో ఇక్కడ బేస్ దాని పవర్ ఉన్న బేస్ రెండు సేమ్ ఉంటాయి, అంటే బేస్ దాని లాగ్లో ఉన్న బేస్ రెండు ఈక్వల్గా ఉంటే ఆన్సర్ డైరెక్ట్ n అని రాస్తాం. వెరీ ఇంపార్టెంట్. సో 4 into 3 ఆన్సర్ ఈజ్ 12. ఓకే, సో 2 స్క్వేర్ లాగ్ ఏ ప్లస్ ఏ పవర్ m ప్లస్ n, లాగ్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ లాగ్ 3 బేస్ 2. 2 స్క్వేర్ అంటే 2 into 2 4 ఇంటూ ఇక్కడ లాగ్ 3, ఇక్కడ 2 పవర్ ఉంది అంటే ఇక్కడ బేస్ ఎక్స్పోనెంట్లో లాగ్ ఉండి దాని యొక్క బేస్ రెండు ఈక్వల్గా ఉంటే డైరెక్ట్ n రాస్తాం. సో ఏ పవర్ లాగ్ n బేస్ ఏ ఫామ్లో ఉంటే n పవర్లో ఏముంది 3. 4 into 3 12. రైట్. Write the following expression as log n and find their solution. So very important. So log n ఫామ్లో రావాలి. ఇంకా ఏమైనా సొల్యూషన్ ఉంటే ఫైండ్ అవుట్ చేయాలి.
ఓకే, ఇక్కడ చూస్తే ఫార్ములా చూస్తేనే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫామ్లో ఉంది ఈజ్ ఈక్వల్ లాగ్ ఏబి అని రాసుకోవచ్చు. లాగ్ ఏ ఇంటూ లాగ్ బి అని డైరెక్ట్ రాసుకోవచ్చు. లాగ్ 2 into 5. సో లాగ్ ఏబి ఏ ఇంటూ బి లాగ్ 10. లాగ్ 10 అనేది లాగ్ ఎన్ ఫామ్లో ఉంది, బట్ లాగ్ 10 వాల్యూ సొల్యూషన్ 1. సో లాగ్ 10 వాల్యూ 1 రైట్. ఓకే, లాగ్ 16 బేస్ 2 మైనస్ లాగ్ 2 బేస్ 2. ఇంకోసారి అబ్జర్వ్ చేస్తే లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో ఉంది, మైనస్ ఉంది. ఇక్కడ బేస్ సేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2నే ఇక్కడ 2నే బేస్ సేమ్ ఉంది. సో లాగ్ ఏ బై బి బేస్ సేమ్ వస్తుంది, గుర్తుపెట్టుకో, బేస్ సేమ్ వస్తుంది. లాగ్ 2 సేమ్ వస్తుంది. ఏ మైనస్ ఏ బై బి 16/2. హౌ మచ్? 16/2 లాగ్ 8 బేస్ 2. 2 1 జా 2 8 జా 16. సో లాగ్ 8 బేస్ 2. 8 నేను రాసుకోవచ్చు, 2 క్యూబ్ అని రాస్తాను, డైరెక్ట్ రాసేస్తాను. లాగ్ 2 క్యూబ్ బేస్ 2. లాగ్ ఏ పవర్ ఎం, మళ్ళీ ఏ పవర్ ఎం ఫార్ములా ఎం లాగ్ ఏ, ఎం లాగ్ ఏ. సో 3 log 2 base 2. 3 log a base a వాల్యూ మళ్ళీ 1. 3 into 1 3. ఓకే, సో log a మైనస్ log b బేస్ సేమ్ ఉన్నప్పుడే అబ్జర్వ్ చేయాలా. log a బై b 16/2. 2 1 జా 2 8 జా, బేస్లో 2 ఉంది. సో 2 వచ్చేటట్టు 8 రాయాలా, 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. 2 2 జా 4, 4 2 జా 8. సో log a పవర్ m ఫామ్లో ఉంది కాబట్టి m log a. 3 log 2 బేస్ 2. log a బేస్ a వాల్యూ మళ్ళీ ఫామ్లో ఉంది కాబట్టి 1. ఓకే, సో 3 into 1 3 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 3 into log 4 బేస్ 64. పైన స్మాల్ కింద బిగ్ వచ్చినప్పుడు సో రివర్స్ వస్తుంది, 1/, ఫామ్లో వచ్చేస్తుంది ఆన్సర్. సో 4 వచ్చేటట్టే 64 నేను రాయొచ్చు. 4 1 జా 4 6 జా 4 4 జా, అంటే 64ను 4 వచ్చినట్టే 4 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో 3 log 4 బేస్ను 4 పవర్ 3 రాస్తున్నా. సో ఫార్ములా చూస్తానే గుర్తుపెట్టేలా. లాగ్ ఏ పవర్ ఎన్. సో పవర్ బేస్ సేమ్ ఉంది, పవర్ వచ్చినప్పుడు సో ఫార్ములా 1/m. 3 into 1/3 వస్తుంది. 1/m, m ప్లేస్లో 3 ఉంది, ఇక్కడ 3 ఇక్కడ 3 క్యాన్సిల్. 3 1 జా 3 1 జా 1 into 1 1. 1/1 1 అంతే ఆన్సర్. సో వెరీ ఇంపార్టెంట్. 3 into log 4 64ను 4 క్యూబ్ రాస్తున్నాను. బేస్ ఇక్కడ పవర్ సేమ్ వచ్చేటట్టు తీసుకోండి. సో లాగ్ ఏ పవర్ m. సో 1/m. సో 1/3. 3 1 జా 3 1 జా 1 into 1 1. 1/1 1 రైట్. సో వెరీ ఇంపార్టెంట్. 2 log 3 మైనస్ 3 log 2 ఆల్రెడీ ప్రాబ్లం చేసినాం, ఎగ్జాంపుల్స్లో వచ్చినాయి. రివర్స్గా ఆలోచించుకోవాలి. m log a ఫామ్లో ఉంది కనుక log a పవర్ m. ఫస్ట్ టర్మ్ 2 log 3 ఉంది, log 3 స్క్వేర్ రాసుకోవచ్చు. సెకండ్ టర్మ్ 3 log 2 ఉంది, పవర్ పైకి వెళ్తుంది, log 2 పవర్ 3. సో log 3 స్క్వేర్ మైనస్ log 2 పవర్ 3. log 3 స్క్వేర్ వాల్యూ 3 into 3 9 మైనస్ 2 క్యూబ్ వాల్యూ 8. మళ్ళీ ఏం ఫార్ములా ఉంది? log a మైనస్ log b is equal log a by b. So log 9/8. So log 9/8 what is the form? log n ఫార్ములా ఉంది, నో ప్రాబ్లం. సో log 9/8 వాల్యూ. ఓకే, log 9/8 what is the form? log n ఫార్ములా రాయండి అన్నాడు. సో log 9/8. సో log 3 స్క్వేర్ మైనస్ log 2 క్యూబ్. 3 స్క్వేర్ అంటే 3 into 3 9. 2 క్యూబ్ మీన్స్ 2 into 2 into 2. 2 2 జా 4, 4 2 జా 8. ఇక్కడ డైరెక్ట్ 9లో 8 పోతే 1 రాయకూడదు, రాంగ్. ఫార్ములా log a మైనస్ log b is equal log a by b. log 98.
సో very important, log 10 plus 2 log 3 minus log 2. log 10 ఏం రాయలేం, plus 2 log 3, what is the formula? m log a is equal log a power m. 2 log 3 is equal log, పైకి వెళ్ళిపోతుంది 2 అంటే 3 స్క్వేర్ అవుతుంది. log 3 స్క్వేర్ మైనస్ log 2 యాస్టీస్గా రాసేస్తున్నాం. log 10 ప్లస్ log 3 స్క్వేర్ వాల్యూ 3 into 3 9 minus log 2. సో ఫస్ట్ 2 టర్మ్స్ మాత్రం అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద ఫార్ములా? log a ప్లస్ log b కనిపిస్తుంది. log a ప్లస్ log b, log a into b అని రాస్తాం. log a into b, log 10 into 9 minus log 2. 10 into 9 90, 10 9 90 minus log 2. Only what is the formula? log a minus log b is equal log a by b, log a by b. So log 90 by 2. So cancel as 2 1 ja, 2 4 ja, 2 5 ja. log 45. So log 45, what is the form? log n form లో ఉంది, log n form. Okay, log 10 plus log 3 square, m log a power m minus log 2. log 10 plus 3 square means 9, log 9 minus log 2. ఫస్ట్ 2 టర్మ్స్ మాత్రం అబ్జర్వ్ చేస్తే log a plus log b, log ab, log 9 into 10 into 9, log a into b, log 10 into 9 minus log 2, 10 9 ja 90, log 90 minus log 2. మళ్ళీ ఫార్ములా log a minus log b is equal log a by b, log 90 by 2, 2 1 ja 2 45 ja, log 45. log 45 అనేది log n ఫామ్ లో ఉంది. రైట్. సో థ్యాంక్ యూ.